ఇండియాలో ఎంఎస్ఎంఈలు అంటే మ్యాక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మన ఎకానమీకి బ్యాక్ బోన్ లా ఉంటాయి. కానీ ఎస్ఐడిబిఐ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ రంగం రెండు కీలక సమస్యలను ఎదుర్కొంటుంది. మొదటి సమస్య టైమ్లీ మరియు అడిక్వేట్ క్రెడిట్ అందకపోవడం. పాలసీ ఇనిషియేటివ్స్ ఉన్నా సరే ఎంఎస్ఎంఈస్ కు అవసరమైన సమయంలో అవసరమైనంతగా క్రెడిట్ అందడం లేదు. మైక్రో ఎంటర్ప్రైజెస్ లో 12% లోన్స్ ఇన్ఫార్మల్ సోర్సెస్ నుండి వస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ ఎంటైర్ సెక్టర్స్ కి 30 లక్షల కోట్ల క్రెడిట్ గ్యాప్ ఉందని అంచనా. ఉమెన్ ఓన్డ్ ఎంఎస్ఎంఈస్ కి ఈ గ్యాప్ మరీ ఎక్కువగా ఉంది, 35% వరకు. రెండో సమస్య స్కిల్డ్ మ్యాన్ పవర్ కొరత. పర్టికులర్లీ డిఫెన్స్ ఎక్విప్మెంట్, రెడీమేడ్ గార్మెంట్స్, హోటల్స్, శానిటరీ వేర్ లాంటి ఇండస్ట్రీస్ లో స్కిల్ షార్టేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే 90% ఎంఎస్ఎంఈస్ డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. 18% ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తున్నాయి. అంటే ప్రాపర్ డిజిటల్ ఎకోసిస్టమ్ సపోర్ట్ ఉంటే ఎంఎస్ఎంఈస్ కు ఫైనాన్షియల్ యాక్సెస్ లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేయగలవు. ఇండియా ఎకానమీ గ్రో అవ్వాలంటే ఎంఎస్ఎంఈస్ గ్రో అవ్వాలి.